అందరం కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా అనే మాట ముందు ముందు చెప్పాల్సి వస్తుంది. ఎలా చెప్పాలనేది నేను తెలియజేస్తాను. చూడండి, ఒక మనిషి చనిపోతున్న చివరి క్షణాల్లో చెప్పే మాట అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరందరూ కొంచెం అటెన్షన్గా ఉంటే నేను త్వరగా ముగిస్తాను. ఒక మనిషి తన చివరి ప్రాణం వదిలే సమయంలో ఉన్నప్పుడు ఆ మాట చెప్పే మాట అనేది తన కుటుంబ సభ్యులకే కాదు, తన యొక్క ప్రభావం ఉన్నంత వరకు కూడా ఆ మాటకి ఎంతో విలువ ఉంటుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండోది వచ్చేసి చూడండి, ఇప్పుడు రోడ్డు మార్జానికి ఒక అధికారి వచ్చాడు ఒక మాట చెప్పడానికి అనుకోండి. లేదు, ఆ అధికారి కాదు, తర్వాత ఎంఆర్ఓ వచ్చాడు. కొంచెం రేంజ్ పెరిగింది, మాట ఒకరు ముఖ్యమైన మాట అయి ఉండొచ్చు. లేదు, కలెక్టర్ వచ్చాడు, కొంచెం గట్టి మాట అయి ఉండొచ్చు. లేదు, ఎమ్మెల్యే వచ్చాడు, ఇంకొంచెం స్థాయి పెరుగుతుంది, అమ్మో ఎంత ప్రాముఖ్యమైన మాట. లేదు, మినిస్టర్ వచ్చాడు, మినిస్టర్ కాదు సీఎం వచ్చాడు రోడ్డు మార్జానికి. అప్పుడు ఎంత దానికి హైప్ వస్తుంది, ఎంత వాల్యూ వస్తుంది చూడండి. ఇప్పుడు ఎవరు వచ్చారంటే ఈ మాట చెప్తున్న మాట, జీవాధిపతి, మన ప్రాణనాథుడు, ప్రభువులకు ప్రభువు, ది లార్డ్, యుగ యుగములకు ఏకరీతిగా ఉన్నవాడు, నిన్న రేతికి ఏకరీతిగా ఉన్నవాడు, సజీవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, యుగ యుగాలు సమస్తమును కలుగజేసిన వాడు వచ్చాడు. 2 చెప్పాను. 3, అతను ఏ స్థితిలో ఉండి చెప్పాడు ఆ మాటని ఇప్పుడు దైవజనులు వివరించారు. తన సిలువలో ఉండి ఇంకా ప్రాణము అంతా ఇంకా పోతుంది అనుకున్నప్పుడు, నశించిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తన ప్రాణము వదిలే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడే ఇంకా తన ప్రాణమంతా అయిపోయిన తర్వాత నీరసంగా ఉండి సిలువలో వేలాడుతూ, మేకులు కొట్టబడుతూ, రక్తము కారుతూ, ఇదంతా మనకు తెలుసు. ఆ టైంలో ఉండి ఆయన అన్న మాట ఏంది? ఒకే ఒక్క మాట అన్నాడు. ఏ మాట అన్నాడు? దయచేసి వినాలి అందరూ కూడా, యవనస్తులు కానీ మీరు కానీ దయచేసి దేవుని గురించి ఇంకా పూర్తిగా నేర్చుకుంటున్న వాళ్ళగా వినాలి. ఆ సమయంలో ఆ స్థితిలో ఊహించుకుంటే ఆయన ఏమాట అన్నాడు? క్షమించుము. ఏమన్నాడండి? క్షమించుము తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగును గనుక వీరిని క్షమించుము అన్నాడు. ఇప్పుడు చెప్పాలి మనందరం గట్టిగా హల్లెలూయా దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలండి ఈ గొంతు, ఈ స్వరము, ఈ శక్తి, ఈ బలము, ఈ ఓపిక, ఈ యొక్క జ్ఞానము, ఈ అవగాహన సరిపోదు. ఎందుకంటే వచ్చింది ఎవరు? దేవాది దేవుడు, పరలోకములో అత్యున్నతమైన సింహాసనంలో ఉన్న దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చి తన 33 సంవత్సరాల బతికి తన ప్రాణాన్ని ఇంకా వదిలిపెట్టే క్షణంలో అత్యంత క్రూరంగా హింసించబడిన తర్వాత చెబుతున్న మాట, ఇంకా ఓపిక లేదు, ప్రాణమంతా నిరసించబోయింది, ఇంకొక మనిషి రీతిగా ఆలోచన చేస్తే ఏమి లేదు. ఆ క్షణంలో చెబుతున్న మాట ఏమంటే, ప్రభువా తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించు. చెప్తాం హల్లెలూయా దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు భూమి మీదకి వచ్చి. తను ఎటువంటి స్థితిలో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో మీ అందరికి అర్థమవుతుందా? ఈ ఒక్క వచ్చినే కాదు, లోకాసు వార్త 23:34 కాదు, ఆ మ్యాచ్ 9వ అధ్యాయం 12వ వచనం చదవద్దు. అక్కడ ఏమన్నాడు? పరలోకమందున మా తండ్రి, నా వల్ల అపరాధములు చేసిన వారిని నేను క్షమించినట్లు నా అపరాధములను మీరు క్షమించము. సాక్షాత్తు దేవుడు ఈ భూమి మీదకి వచ్చి దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్న మాట క్షమించుము అని. ఒకటి. రెండో మాట, మీరు విప్లవం గురించి వినుంటారు కదా. విప్లవం గురించి, విప్లవం అంటే ఎవరు గుర్తుకొస్తారు? సినిమాల ప్రకారంగా ఆర్ నారాయణమూర్తి. విప్లవం గురించి ఏమని పాడతాడు? ఎర్ర జెండా నీయలు, ఎర్రని జెండా నీయలు, బల 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 బల. విప్లవం వచ్చేది
నేను ఇప్పుడు ఇంకో విప్లవం చూపించుకుంటాను మీకు, ఆధ్యాత్మిక విప్లవం, పరలోక విప్లవం, రాబోయే నిత్య రాజ్య విప్లవం. మత్తయి సువార్త 5:44. 5:44. చాలమ్మా. ఏం చెప్పాడమ్మా దేవుడు? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి గురించి ప్రార్థన చేయుడి. ఇది చిన్న చితగా విప్లవం కాదు, ఇది చిన్న చితగా విప్లవం కాదు. ఏమంటున్నాడు? నీ శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించే వారి గురించి ప్రార్థన చేయంటున్నాడు. ఇది విప్లవం అంటే. భూలోకం మీద తీసుకురావాల్సిన మార్పు, భూలోకంలో మొత్తం చెడిపోయి ఉండగా భూలోకంలో రావాల్సిన మార్పు కోసం సాక్షాత్తు దేవుడు ఈ లోకంలోనికి వచ్చి చనిపోతూ ఉండగా ఆయన చెప్పిన మాట, ఆయన నేర్పించాలనుకున్న మాట, మనం ఆలోచన చేయాలనుకున్న మాట ఏంటంటే క్షమించుము. విప్లవం గురించి అన్నారు కదా, ఇప్పుడు అవతారం గురించి చెప్తా. అవతారం, లోకంలో ఎన్నో అవతారాలు ఉన్నాయి, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ఒకే ఒక అవతారం యేసుక్రీస్తు వారు, ఒక్కటే అవతారం. ఇతర గ్రంథాల్లో కూడా, ఇతర ఆధ్యాత్మిక ప్రాక్టీస్లో కూడా వేరే అవతారాలు ఉన్నాయి. మత్స్య అవతారము, కూర్మ అవతారం అని, వరాహ అవతారం అని, నరసింహ అవతారం అని, రకరకాల అవతారాలు ఉన్నాయి. పందులు గాను, ఏనుగులు గాను, కుక్కలు గాను, నక్కలు గాను, పడతాము, లేకపోతే సముద్రాన్ని కాపాడుతాము, లేకపోతే ఇంకొకరిని హింసించటము, గద పట్టుకుంటూ ఉంటాం, రకరకాల. ఒక్కటే అవతారం. యేసుప్రభు వారు వచ్చే టయానికి, మా ఎవరసలు వింటున్నారా? యేసుప్రభు వారు వచ్చే టయానికి అంతకు ముందే ఇంచుమించు కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి నేను వస్తాను, భూమి మీదకి ఒకరు పంపిస్తాను, నేను వస్తాను, నేను వస్తాను, నేను వస్తాను, ఒకరు వస్తాడు, ఒకరు వస్తాడు, ఒకరు అవసరం. అభిషిక్తుడు క్రీస్తు ఈ లోకానికి అవసరం, ఒక అవతారం అవసరం ఈ భూమి మీదకి అని దేవుడు కొన్ని వేల సంవత్సరాల గురించి వివరించుకుంటూ ప్రవచించుకుంటూ వచ్చాడు. ఒకే ఒక అవతారం. బైబిల్ గ్రంథం ద్వారా లోకానికి, భూమికి, మనుషులకి పరిచయమైన ఒకే ఒక అవతారం ఏంటంటే క్రీస్తు. ఆ క్రీస్తు ఏం చెప్పాడంటే ప్రేమ అవసరం, క్షమించడం అవసరం, దయ అవసరం, కనికరం అవసరం, ప్రేమించడం అవసరం అని చెప్పాడు. ఈ లోకంలో ప్రజెంట్ అందరూ అనుకుంటున్నారు సైన్స్ టెక్నాలజీ లేకపోతే మనం ఏమైపోతాము, సెల్ ఫోన్ టెక్నాలజీ లేకపోతే ఏమైపోతాం, కమ్యూనికేషన్ వ్యవస్థ పాడైపోతే ఏమైపోతాము, న్యాచురల్ సోర్సెస్ పెట్రోల్ కానీ, వాటర్ కానీ ఇవన్నీ పాడైపోతే, భూగంధరం పాడైపోతే, భూగోళం మీద మానవ జాతి నశించిపోతే ఏం చేయాలి అనే విధంగా ప్రశ్నించు అవి అవసరం అనుకుంటున్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ఏం చేశాడంటే, భూమి మీద మనుషులందరూ బతుకున్నారంటే ఏం కావాలంటే ఒకరి ఒకరు దయ కావాలి, ఒకరి ప్రేమ కావాలి, క్షమించాలి, ఒకరు మన్నించుకోవాలని తెలియజేశాడు. కావాల్సిన నీరు, నిప్పు, గాలి, ఉప్పు కాదు, ప్రేమ కావాలని చెప్పాడు. అది ఒకటి నిజమైన అవతారం. బైబిల్ గ్రంథం తెలియజేసిన ఏకైక అవతారం అది. మరి ఇప్పుడు సంఘాల దగ్గరికి వద్దాం. చివరి స్టెప్ సంఘాల దగ్గరికి వద్దాం. మన సంఘం గురించి అని కాదు, అన్ని సంఘాల గురించి. అందులో మన సంఘం కూడా ఒకటే కాబట్టి అవసరమైతే అన్వయించుకోండి. మరి మనం ఏం చేస్తున్నాం? క్షమిస్తున్నావా? ఎంతవరకు క్షమిస్తున్నాం? మన కన్వీనియంట్ ప్రకారం క్షమిస్తున్నాం, మనకు అవసరం ఉన్నంత వరకే క్షమిస్తున్నాం. ఆ తర్వాత నా తండ్రిని అంటాడా, నా జాతిని అంటాడా, నా భార్యని అంటాడా, నా కొడుకుని అంటాడా, లేకపోతే నా వృత్తిని అంటాడా, లేకపోతే నా కుటుంబం మీదకి వస్తాడా, నన్ను కనీ పంచిన నా తండ్రి మీదకి వస్తాడా, నా తల్లి మీదకి వస్తాడని చెప్పి కన్వీనియంట్గా స్కిప్ చేస్తున్నాం. కన్వీనియంట్గా మన పౌరుషం చూపించేస్తున్నాం. కన్వీనియంట్గా మన యొక్క మాదిరితనాన్ని వదిలిపెట్టేస్తున్నాం. మనకుందిగా నెలకొస్తాడు బల్లారాధన. ఆ బల్లారాధన వచ్చి కమ్యూనికేట్ చేసి, అయ్యా నన్ను సోదరులు చుట్టుముట్టేసినాయో, నా బాధలు మొత్తం చుట్టుముట్టేసినాయో, నేను ఏమి చేయలేక నేను బుద్ధి గుట్టేశానయ్యా, నేను కోపడ్డానయ్యా, నేను వెంకలేశానయ్యా, నేను గొడవకెళ్ళానయ్యా, నేను కొట్లాటకెళ్ళాను అని చెప్పేసి ఆ యొక్క చిన్న రక్తంలో మనకు పాపాలను కలిగేసుకుని అమ్మాయి వెళ్ళిపోతున్నాం. తర్వాత అదో మాదిరితనం చూపించేస్తున్నాం. ఎంతవరకు మనం వెళ్తాం? మరి ముఖ్యంగా బాప్తిసం తీసుకుని తెలియజేస్తున్నా. 5 ఏళ్ళు అయిపోతుంది, 10 ఏళ్ళు అయిపోతుంది, 15 ఏళ్ళు అయిపోతుంది, 20 సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఏంటి మళ్ళీ మార్పు? ఏంటి మన వల్ల ఉపయోగం? పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతంలో ఈ మందిరం ద్వారా కాదు, అనేక మందిరం ద్వారా కానీ అనేక ప్రాంతాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు.
ఏం కోరుకుంటున్నావు అంటే మందిరాల్లో నీ కాళ్ళు మాత్రమే కాదు, నీ పాటలు మాత్రమే కాదు, నీ ఆరాధన మాత్రమే కాదు, నీ సాయం మాత్రమే కాదు, నువ్వు మందిరానికి రావడం మాత్రమే కాదు. కానీ దేవుడు నీ అందరూ నుండి దేవుడు ఏం కోరుకున్నా అంటే మాదిరి కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? మాదిరి. ఎంతమంది మనం మాదిరికరంగా ఉంటున్నాం మందిరంలో అనేది ఆలోచన చేయాలి. 1999 సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశం నుండి గ్రహం స్టెయిన్స్ అండ్ గ్లాడియస్ అనే భార్యాభర్తలు, వారికి 2 కొడుకులు, 1 కుమార్తె ఈ దేశానికి వచ్చి కుష్ఠరోగస్తుల కోసం ఇక్కడ దేవుని సేవ చేస్తూ ఉంటే తన భర్తని 2 కొడుకుల్ని కారులో పెట్టి కాల్ చేశారు. కారులో పెట్టి కాల్ చేస్తే తన కూతురు, తన భార్య అన్న మాటలేం తెలుసా? మీకు తెలుసు, నా భర్తని, నా బిడ్డల్ని కాల్ చేసిన వారిని నేను క్షమిస్తున్నాను. కాదు, అప్పుడే చెప్పాక ఇంకో మాట ఏమని తెలుసా? దేవునికి ప్రార్థన చేసింది, ప్రభువా వారిని క్షమించు నాయన, నీ కృపలో వారిని శిక్షించబోక ప్రార్థన చేసింది. ఎట్లా చెప్పగలుగుతామా? దేవునికి హల్లెలూయా చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది అవతారం, బైబిల్ చెప్పిన ఏకైక అవతారం. నా బిడ్డలు, నా కొడుకుని, నా భక్తుని కాల్చి చంపేస్తున్నానయ్యా, నేను క్షమిస్తున్నాను, నువ్వు కూడా క్షమించు ప్రభువా అని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంది. అది అవతారం. నిజంగా అండి చెప్తున్నాను, దేవుడు దుఃఖపడుతుంది, ఏడుస్తుంది. ఆ రోజు బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా సిలువ వేసిన వాళ్ళకు రోమన్ల గురించి కాదు, యూదుల గురించి కాదు, ఈ రోజు మతోన్మాదుల గురించి కాదు. నిజంగా దేవుడు బాధపడుతుంది. నిజంగా దేవుడు బాధపడుతుంది ఎవరి గురించి అంటే మన గురించే. దేవుడు ఇది చెయ్యండి, ఇది చేయకూడదు, ఇది చేయండి, ఇది చేయకూడదు, ఇది చేయండి, ఇది చేయకూడదు అని చెప్పంగా కూడా మనం ఏమాత్రం కూడా వాక్యాన్ని 100% మనల్ని ఫుల్ఫిల్ చేసుకోకుండా, వాటిని అనుసరించకుండా మన చచ్చులాగా వెలవల్లాగా అటు ఇటు దుర్వచన జీవితం గడుపుతున్నామే. నిజాయితీగా దేవుడు మనందరి గురించి ఏడుస్తున్నాడు, ఇంకెవరి గురించి ఆడట్లేదు. మీ చివరి మాట చెప్తాను, ఇంక ముగించేస్తాను. ఎస్తేరు గ్రంథంలో శోషణ కోట మీరు విన్నారు. అదేవిధంగా యోనా గ్రంథంలో నీనివే పట్టణం గురించి విన్నారా? శోషణ కోట, నీనివే పట్టణం. రాజు వద్ద నుంచి శోషణ కోటలో ఒక తాకిది వచ్చింది. రాజు అంటే ఎవరు? వినాలి, చివరి మాట. రాజు అంటే ఎవరు? ఆ దేశంలో అందరికన్నా పైన ఉన్నవాడు. రైట్? అందరికంటే పైన ఉన్నవాడు, ది లార్డ్ ఆఫ్ దట్ కంట్రీ. ఓకేనా? అట్లాగే నీనివే దేశంలో కూడా యెహోవా వద్ద నుంచి యోనా ద్వారా ఆ దేశ ప్రజలకు వర్తమానం వెళ్ళింది. వినాలి, చివరి మాట ముగించేస్తా. శోషణ కోటలో రాజు దగ్గర నుంచి అధిపతి ద్వారా యూదుల వద్దకి తాకిది వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? అధిపతి ద్వారా వచ్చింది. శోషణ కోటలో నీనివే పట్టణంలో యోహాను ద్వారా దేవుని వద్ద నుంచి ఒక వర్తమానం వాళ్ళ ప్రజల వద్దకి వెళ్ళింది. శోషణ కోటలో అధికారి ద్వారా ప్రజల వద్దకు ఒక తాకీదు వెళ్ళింది. అట్లాగే నీనివే పట్టణంలో యోనా ద్వారా ఒక తాకీదు, ఒక వర్తమానం ప్రజల వద్దకు వెళ్ళింది. ఎలాగని వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళ బట్టలు మొత్తం చింపేసుకొని, గోని బట్ట కట్టుకొని, బూర్జు పోసుకొని, పిల్ల జిల్లా గొడ్డు గోవ మంత్రులు కానీ రాజులు కానీ అందరూ కూడా బూర్జు పోసుకొని, బట్టలు చింపేసుకొని, గోని బట్ట కట్టుకొని, అలా వచ్చిన అయ్యా మనల్ని కాపాడు ప్రభువా, మమ్మల్ని రక్షించిన ఆయన, మాకు ఈ యొక్క శాపం నుంచి, మాకు దుర్గతి నుండి, ఈ యొక్క మరణం నుండి మమ్మల్ని కాపాడని చెప్పి అందరూ కలిసి ఏం చేశారు? ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. ఏం చేశారు? ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. అదేవిధంగా చివరి మాట ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాతో మీతో మనందరితో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ రోజు శోషణ కోటలో రాజు నుంచి వచ్చిన వర్తమానము, అదేవిధంగా నీనివే పట్టణంలో యెహోవా వద్ద నుండి యోనా ద్వారా వచ్చిన వర్తమానానికి వాళ్ళు ఆ విధంగా భయపెడితే, ఈ రోజు ఈ యొక్క బైబిల్ అవతారం ద్వారా సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే, ఆ దేవుని కుమారుడే, వాక్యమైన దేవుడే, వెలుగై ఉన్న దేవుడే సాక్షాత్ ఈ లోకంలోకి వచ్చి క్షమించు, ప్రేమించు అని చెబుతున్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క మాటలు వింటున్న మనందరం కూడా ఆ మాటన్నిటి కూడా
పరిపూర్ణంగా పాటించే విధంగా ఏం చేయాలంటే, అయ్యా నేను పాటించలేకపోతున్నానయ్యా, నేను సులువుగా చిక్కులు పడిపోతున్నానయ్యా, నేను సులువుగా నాశనమైపోతున్నా, పాడైపోతున్నా చెప్పేసి మనందరం కూడా ఇంటికి వెళ్ళి మన గదిలో కూర్చొని మనందరం కూడా గుంట్లో బాదుకునే విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అయ్యా నా గుణం మార్చు, నా బుద్ధి మార్చు, నా స్వభావం మార్చు, నా రూపం మార్చు, నా ఆత్మను పరిశుద్ధంగా మార్చమని మనందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారు అన్నాము. ఇటు మన దేవుడు దీవించిన గాక. ఆమేన్.